హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. నేనైతే కోఆపరేటివ్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే నేనైతే బర్త్డే వీడియో చేశాను కదా, అదైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3D కెమెరాలో ఉంటుంది వీడియో. ఇప్పుడు ఇక్కడ జస్ట్ మీరు ఫస్ట్ కెమెరా ఆన్ చేయండి. ఇక్కడ సింబల్ ఉంది, ఈ సింబల్ క్లిక్ చేసి కెమెరా ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని బ్యాక్ తెచ్చుకోండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ 24th అన్నాను కదా, ఇక్కడ ఎప్పుడైతే మీ బర్త్డే ఉంటుందో అక్కడ డేట్ చేంజ్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ టెక్స్ట్ రీప్లేస్ పెట్టుకోవడమే ఉంటుంది. టెక్స్ట్ రీప్లేస్ పెట్టుకున్న తర్వాత డేట్ కూడా కింద సింపుల్గా ఉంటుంది. ఇక్కడ 2 ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే ఇలా సింపుల్గా చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇమేజ్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇలా సింపుల్గా ఉంటుంది. నేనైతే ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కూడా సింపుల్గా ఇలా రీప్లేస్ పెట్టుకోవడమే ఉంటుంది. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇలా ఎండింగ్ వరకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసాను. ఇలా సింపుల్గా జస్ట్ మీ పేరు టైప్ చేసుకోవడమే ఉంటుంది. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఎక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్ క్లిక్ చేసి ఫస్ట్ గ్రూపు ఇక్కడ ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసి సింపుల్గా ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ఇమేజ్. నేనైతే ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇమేజ్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ చేస్తాను. ఇలా సింపుల్గా ఎడిట్ అయింది. దాన్ని ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా ఇక్కడ సింపుల్గా ఇక్కడ కొంచెం ఇమేజ్ కొంచెం అడ్జస్ట్ కాలేదు. ఇలా మళ్ళీ అదే గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేసి కొంచెం కింద తెచ్చుకుంటే ఇలా అడ్జస్ట్ చేయండి. జూమ్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూద్దాం. పర్ఫెక్ట్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎండింగ్ వరకు ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ 13.20 seconds వరకు. ఇక్కడ నుంచి జస్ట్ ఫోటో రీప్లేస్ పెట్టడం ఉంటుంది. ఇక్కడ కూడా సింపుల్గా ఇలా ఎండింగ్ వరకు మీరు ఇలాగే రీప్లేస్ పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ కెమెరా ఆన్ చేసుకున్నారు కదా, ఒకసారి కెమెరా ఆఫ్ చేస్తే ఇక్కడ రివర్స్లో వస్తుంది. చూడండి, ఇలా రివర్స్లో వచ్చినప్పుడు మీరు ఇక్కడ కెమెరా ఉంది ఆల్రెడీ ఆఫ్లో ఉంటుంది, లేదంటే లేదు. ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి, లేదంటే లేదు. అప్పుడు కెమెరా ఆన్ చేసుకొని ఇలా దీన్ని సింపుల్ బ్యాక్ తెచ్చుకొని సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.